దేశంలోని అత్యుత్తమ విమానయాన హబ్గా హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీర్చిదిద్దేందుకు జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. 5 ఏళ్లలో విమానాశ్రయ వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని 5 కోట్లకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ తుది ఆమోదాలను అనుసరించి విమానాశ్రయ విస్తరణ పనుల కోసం 10,000 కోట్లకు పైగా మూలధన వ్యయం చేయనుంది. టెర్మినల్ వార్షిక ప్రయాణికుల సామర్థ్యాన్ని 3.4 కోట్ల నుంచి 3.7 కోట్లకు పెంచడంతో పాటు సరికొత్త రెండో టెర్మినల్, మరో రన్వే నిర్మాణం, 2 రన్వేలను అనుసంధానించే క్రాస్ టాక్సీవేలను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఎయిర్ ఇండియా వంటి దేశ విమానయాన సంస్థలు భారీగా కొత్త విమానాలకు ఆర్డర్లు ఇస్తున్నందున ప్రస్తుతం 100 పార్కింగ్ స్టాండ్లను రెట్టింపు చేయనుంది. తెలంగాణ రాష్ట్ర స్థూల విలువ జోడింపులో ఈ విమానాశ్రయ వాటా 5% నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ తాజాగా నివేదికలో వెల్లడించింది. ఈ విమానాశ్రయ కార్యకలాపాల ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 4 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్నారని, విస్తరణ పూర్తయితే 2038 నాటికి ఈ సంఖ్య 6 లక్షలకు పైగా ఉంటుందని అంచనా వేసింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్ల అదనపు ఆర్థిక విలువ చేకూరుతుందని నివేదిక పేర్కొంది.